నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పెద్ద పండుగ క్రిస్మస్ పండుగని ఈ పండుగ సందర్భంగా ముందస్తుగా ప్రతి ఏటా వెంగముక్కలపాలెంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని వెంగముక్కలపాలెంలో చుండి శ్యామ్ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యతో కలిసి ఎమ్మెల్యే జనార్దన్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా వెంగముక్కలపాలెంలో తనకు ఆదరణ లేకపోయినా ఈ ప్రాంతంలో నివసించే పేదల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని జనార్దన్ తెలిపారు. గత 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో కనీసం అభివృద్ధి కరువైందన్నారు. గ్రామ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిన్న గ్రామంలో ఎంతో వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఎంతో అభినందనీయమని వర్ల రామయ్య అన్నారు. మీ మధ్యలో పుట్టి మీ రక్త బంధువుగా మీరంతా బాగుండాలని భావిస్తున్నానన్నారు. దామచర్ల జనార్దన్ లాంటి మంచి వ్యక్తిని గెలిపించిన మీ అందరికీ అభినందనలు తెలిపారు. ఇలాంటి వారి కుటుంబానికి అండగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, బండారు మదన్, తిరుపతి స్వామి, ఆర్ల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈరోజు సెమీ క్రిస్మస్ సందర్భంగా మన గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఇదే టయాన మనం రావటం, ఇదే విధంగా మీటింగ్ చేయటం, మన శ్యామ్ దగ్గర నేను వచ్చి ఒక 8 సంవత్సరాల నుంచి అయితే ఖచ్చితంగా వచ్చా. 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాడు. చాలా సంతోషం. ఆ కార్యక్రమం సందర్భంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో మెంబరు, అదేవిధంగా ఏ కార్యక్రమం పెట్టినా, ఏ మీటింగ్ పెట్టినా కూడా, ఎంత పెద్ద బహిరంగ సభల్లో కూడా మొదటి ఆయన కంఠం వినిన తర్వాతే ఆ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. అలాంటి వ్యక్తి మన అందరి అభిమాన నాయకుడు మన వర్ల రామయ్య గారు ఈరోజు మన చిన్న గ్రామానికి, ఆయనకి ఎన్నో పనులున్నా కూడా, ఇదే మామూలుగా అయితే చిన్న గ్రామం, ఇంత గ్రామానికి కూడా విజయవాడ నుంచి నాకు తెలియదు నడుము ఆపరేషన్ అయిందనేది కూడా, అలాంటిది ఆయన అంత దూరం నుంచి ఈరోజు మన కోసం ఇక్కడికి వచ్చారు. మనస్ఫూర్తిగా మన అందరి తరపున పేరున మన శ్యామ్ కూడా పోయి దగ్గరుండి పిలిచినందుకు అందరి తరపున కూడా ఆయనకి మనస్ఫూర్తిగా పేరున నా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏదైతే మొన్న ఎలక్షన్లో ఎప్పుడు రాకుండా ఉండే ఈ డివిజన్లో 201 మెజార్టీ తెలుగుదేశానికి వచ్చింది. మీ అందరూ చూసేవారు. అందులో మన బూత్లో కూడా దగ్గర 39 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఎప్పుడు రాని విధంగా 39 రావటం అనేది మీ అందరి కృషి, మీ అందరి పట్టుదల అని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నాది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. వెంగముక్కలపాలెం మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత ఇబ్బంది పడ్డారో, ఏ విధంగా గొడవలు వచ్చి తన్ని వెళ్ళినా కూడా మీరంతా కూడా బాధపడ్డారు. చెప్తే ఎలక్షన్లో మీరంతా కూడా తిరిగి చేసింది ఇవన్నీ కూడా నేను మర్చిపోను, తప్పకుండా గుర్తుపెట్టుకుంటా. వాళ్ళకి చేసే పని వాళ్ళకి చేస్తా. మన అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఏదైతే నమ్మకంతో మనం గెలిపించుకున్నామో, ఈరోజు మన పార్టీ అధికారంలోకి వచ్చిందో, దాన్ని ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడకుండా, మీ ఒమ్ము కాకుండా చేసే బాధ్యత తప్పకుండా చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతాన్ని, ప్రభు అయిన యేసుక్రీస్తును అత్యధికులు ఆరాధిస్తున్నారంటే ఆయన ధర్మాన్ని రక్షించడం కోసం వచ్చానని ఎక్కడ చెప్పలేదు. పాస్టర్లు ఎవరన్నా ధర్మాన్ని రక్షించడం కోసం నేను వచ్చానని చెప్పలేదు. మంచి వాళ్ళను కాపాడటం కోసం నేను వచ్చానని చెప్పలేదు. ఆయన తప్పు చేసిన వారిని శిక్షించడం కోసం నేను వచ్చానని చెప్పలేదు. నాకు తెలిసిన కొద్ది బైబిల్ జ్ఞానంతో ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, పాపులను రక్షించడం కోసం నేను ఈ భూమి మీదకి వచ్చానని చెప్పాడు ప్రభు అయిన యేసు. పాపులను రక్షించడం కోసం, ధర్మాన్ని కాపాడటం కోసం కాదు, మంచి వాళ్ళని రక్షించడం కోసం కాదు, తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం కోసం కూడా కాదు, పాపులను రక్షించడం కోసం భూమి మీదకి వచ్చాడు. అది ఆయన ప్రత్యేకత. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున అత్యధికులు ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధిస్తున్నారని చెప్పి మీ అందరికీ నేను తెలుస్తున్నా. అటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుకు వారసులు మనం అందరం కూడా, మీరందరూ కూడా, మనమందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనం వారసులు. మనం నిన్న చూడటంతో తెలియదు, ఏంటి ఆమె అంత సౌమ్యురాలు, మొహం మీద ఉమ్మేస్తే కూడా తుడుచు
అవతల వాడు ఎంత పరుషంగా మాట్లాడినా కూడా నోరెత్తి పల్లెత్తు మాట్లాడలేదా? వాళ్ళంతా చదువుకొచ్చినా కూడా దండం పెట్టి వెళ్ళిపోయింది. అంత ప్రశాంతతగా ఉంది, అంత సౌమ్యురాలు, అంత నెమ్మదిగా ఉంది అంటే పక్కన ఆయన చెబుతారు, సార్ ఆమె క్రైస్తవురాలు సార్. క్రైస్తవురాలంటే నీవు ప్రభువైన యేసుక్రీస్తుకు వారసురాలుగా ఉండాలి. మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోండి. మీకోసం, మీ బిడ్డల కోసం, నీ భార్య సంతోషం కోసం, నీ భార్య కళ్ళలో ఆనందం చూడటం కోసం, నీ బిడ్డల కళ్ళలో ఆనందం చూడటం కోసం, నీ బిడ్డలకి మంచి భవిష్యత్తుని ఇవ్వటం కోసం, మీ బిడ్డల సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్లుగా చూడటం కోసం నీకున్న దురలవాట్లు మానుకోండి అని చెప్పి కూడా మీ వాడిగా చేతులెత్తి నమస్కారం చేస్తూ నా మాలమాడిగా సోదరులందరికీ జిల్లాలో మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారీ ఆ మార్పుకు శ్రీకారం చుట్టారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీకోసంలో వచ్చిన అర్జీదారులను సరైన రీతిలో గౌరవిస్తూ వారి సమస్యలను క్షుణ్ణంగా ఆలకించి వారి సమస్యకు సరైన విధంగా పరిష్కారం చేసి అర్జీదారులను సంతృప్తిపరిచేలా మీకోసం నిర్వహించాలని సూచించడంతో ఈ మార్పుకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు కొత్త విధానాన్ని అవలంబిస్తున్నామని అన్నారు. శాఖల వారీగా ఉన్నతాధికారులతో టేబుల్స్ ఏర్పాటు చేశారు. ముందుగా అర్జీలతో వచ్చిన ప్రజల వద్ద నుంచి మెప్మా ఆర్పీలు ఏ శాఖకు సంబంధించిన సమస్యలతో వచ్చారో తెలుసుకొని అర్జీదారులను ఆ శాఖ అధికారి టేబుల్ వద్దకు తీసుకెళ్తారు. సమస్యను పరిశీలించిన ఉన్నతాధికారులు ఆ సమస్య పరిష్కరించే దిశగా ఉన్నదా అని పరిశీలించి అర్జీదారులతో పాటు అధికారి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి విషయాన్ని తెలియజేస్తారు. గతంలో కలెక్టర్, జేసీ, డిఆర్ఓ లాంటి అధికారులు అర్జీలు స్వీకరించిన ఆయా శాఖలకు పంపించేవారు. ఈ విధానంలో సమస్యల పరిష్కారం ఆలస్యం అవుతున్నందున కొత్త విధానానికి నాంది పలికారు. ఈ విధానం ద్వారా ముందుగానే సంబంధిత అధికారి అర్జీని పరిశీలించడంతో పరిష్కరించే అవకాశం ఉందో లేదో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తారు. కనుక అర్జీలు వెంటనే పెండింగ్లో ఉండకుండా త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం ఈ విధానం ద్వారా కలుగుతుంది. అర్జీదారుని గౌరవపూర్వకంగా ఆహ్వానించి సావధానంగా వారి సమస్యను విని పరిష్కారం చూపాలన్న సీఎం చంద్రబాబు నాయుడు సూచనలను జిల్లా కలెక్టర్ ప్రథమంగా అమలు చేశారు. జిల్లా స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన ప్రతి టేబుల్ వద్దకు కలెక్టర్ వెళ్లి ఏర్పాట్లను, పని విధానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చిన్న ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లోకేశ్వరరావు, వరకుమార్, జిల్లాధికారులు పాల్గొన్నారు. ఎండోర్స్మెంట్ డోంట్ గివ్ డిజిటల్ అసిస్టెంట్ టు ఎంటర్ దిస్ అప్లికేషన్ ఆన్లైన్ అని రాసి పంపిస్తున్నారు. సో వారికి చెప్పండి, యూ టాక్ టు దెమ్ ప్రాపర్లీ. ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఈ డాక్యుమెంట్స్ ఉంటే ఇక్కడే ఆన్లైన్లో పెట్టిస్తామని చెప్పండి. ఒకవేళ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే ఇక్కడే పెట్టించండి, దానికి ప్రొవిజన్ ఉంది. ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ సమక్షంలో నగరంలోని త్రోవగుంట, కేశవరాజుగుంట, మామిడిపాలెం, భాగ్యనగర్, వడ్డిపాలెంకు చెందిన యువత జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో గౌరీశంకర్, కన్నా, మణికంఠ, దుర్గా ప్రసాద్, రాజేష్, సాయిబాలా, చందు, ఆసిఫ్, సూర్య, ప్రకాష్, నిఖిల్, అభిరామ్, బుజ్జి, నాని తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన నాయకులు కంది రవిశంకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ మీరు కూడా ఒక సైడ్ పట్టుకోండి.
శివన్న కొద్దిగా అక్కడ జనసేన పార్టీలో ఒంగోలు నగరం నుంచి పెద్ద ఎత్తున యువత పార్టీలో చేరటం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ బలోపేతం అవుతుందో అదేవిధంగా ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో కూడా యువత పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆకర్షితులై జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకోవటం నిజంగా వారందరినీ కూడా అభినందిస్తున్నాను. జిల్లాలో ఇటీవల జరిగినటువంటి నీటి సంఘాల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేసి జనసేన పార్టీ తరఫున నీటి సంఘాల్లో గెలిచినటువంటి అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే సహకార సొసైటీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కూడా కూటమిగా పోటీ చేయబోతున్నాయి. అలాగే నీటి సంఘాల్లో ఏ విధంగా అయితే 3 పార్టీల కలయికలో మరలా విజయం సాధించామో జిల్లాలో, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో సహకార సంఘాల్లో కూడా విజయం సాధించబోతున్నాం. 100% స్ట్రైక్ రేట్తో కూటమి విజయం సాధిస్తుందని చెప్పేసి ఎంతో నమ్మకంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇట్లా జనం ప్రతి ఒక్కళ్ళు యూత్ అనేది చాలా ముందుకు పోతున్నారు. అందరూ ఆలోచన విధానాలు రాబోయే ఎలక్షన్స్లో కానీ మనకి సంఘాలు కానీ నెక్స్ట్ రేపు కార్పొరేషన్స్ కానీ రేపు రాబోయే దాంట్లో భారీ ఎత్తున విజయం సాధించింది. కాబట్టి రియాజు ఆదరణలో ప్రతి ఒక్కళ్ళు చాలామంది జాయిన్ అవుతున్నారు. పార్టీ అనేది ముందుకు తీసుకెళ్తున్న దానికి చాలా కష్టపడి అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కళ్ళతో పోతున్నారు. ఈరోజు కూటమి అనేది చాలా బలమైంది. ఈ కూటమిలో ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యే గారు కానీ రియాజ్ గారు కానీ మేము కానీ ప్రతి ఒక్కళ్ళు అందరూ కలిసి కష్టపడి ముందుకు వెళ్తున్నాము. యూత్ అనేది మనకి రాబోయే రోజుల్లో చాలా బలం. అది ఆ బలానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ముందు జరుగుతుంది కాబట్టి రియాజ్ నాయకత్వంలో కూడా జరుగుతున్నాయి కాబట్టి రియాజ్ గారి నాయకత్వంలో మళ్ళీ జాయిన్ అవుతున్నాం. యేసుక్రీస్తు పుట్టినరోజైన క్రిస్మస్ సంతోషాలకు ప్రేమ త్యాగనిరతకి చిహ్నమని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత క్రిస్మస్ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయులపై కరుణ, సహనం, అవధుల్లేని త్యాగం, శాంతియుత జీవనం వంటివి మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని ఎస్పీ వివరించారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ మంచి మార్గంలో నడిపిస్తాయన్నారు. క్రిస్మస్ పండుగను సోదరభావంతో కలిసిమెలిసి సంతోషంగా చేసుకోవాలన్నారు. అనంతరం పెయింటింగ్, డ్రాయింగ్ వేయడం, గ్రీటింగ్ కార్డులు తయారీ, నాటక ప్రదర్శన చేసిన చిన్నారులకు ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ అశోక్ బాబు, డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలూకా సిఐ అజయ్ కుమార్, ఆర్ఐలు రమేష్ కృష్ణన్, రమణారెడ్డి, సీతారామరెడ్డి, ఆర్ఎస్ఐలు పాస్టర్ ఎం ప్రసాద్, పోలీస్ కమిటీ, చర్చి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరికీ అభినందనలు. 4 అంశాల మీద శాంతి, సహనం, ప్రేమ, సేవ ఈ 4 అంశాల మీద నిలబడినటువంటిది ఈ క్రైస్తవ మతం. శాంతి, ప్రశాంతంగా ఉండాలి, ప్రతి ఒక్కరి జీవితాలు అభివృద్ధి వైపు నడవాలి అన్నటువంటి సందేశం. 2 పాస్టర్ గారు చెప్పినట్టు క్రిస్మస్ అంటే ఇవ్వడమే, అంటే సేవ. ఎదుటి వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి సేవ చేయటం, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఆపన్నహస్తం అందించి వాళ్ళను కూడా అందరిలో కలుపుకొని పోయే విధంగా చేయటం ఆ ఒక మంచి గుణం. 3 ప్రేమని పంచడం. ప్రతి ఒక్కరికి ఒక అభిమానం, ప్రేమ అనేదాన్ని ఈ మతంలో ఉన్నటువంటి గొప్ప గుణం అది. సహనం, ప్రతిదానికి హింస వైపు వెళ్లకుండా అహింస వైపు ప్రాణమైన త్యాగం చేయాలి అన్నటువంటి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి జీసస్ని మనం ఈ సందర్భం గుర్తు చేసుకుంటూ ఆయన ద్వారా ఈ ప్రవచనాలు, ఈ శ్రోతాలన్నీ కూడా ఏది చెప్పినా ఈ 4 అంశాల చుట్టూ అభివృద్ధి, శాంతి, సేవ, ప్రేమ ఈ 4 అంశాల చుట్టూనే ఈ యొక్క క్రైస్తవానికి పునాదులు ఇవి. ఆ యొక్క జీసస్ మా పోలీసులు ఎక్కడంటే ఎక్కడ వెళ్తుంటారు, డే నైట్ డ్యూటీలు చేస్తుంటారు. విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి మా సిబ్బంది అంతా కూడా ఎక్కడంటే డ్యూటీలు చేస్తూ నక్సల్స్ కానివ్వండి, అలాగే సంఘ విద్రోహాలు పట్టుకునేటువంటి కార్యక్రమంలో నిమగ్నంగా ఉంటారు. నేను కోరుకునేది ఆ ప్రభువును ఒకటే,
మా సిబ్బంది అందరినీ కూడా ప్రజలతో పాటు మా సిబ్బందిని 2 కళ్ళుతో ఆయన కాపాడి మా కుటుంబాలకు అందరూ కూడా ఆయన దీవెనలు కావాలి, ఆయన రక్షణ కావాలి. అందరిని మరొక్కసారి ఆ ప్రేమను పంచాలి. మేము ప్రజలకు సెక్యూరిటీ ఇస్తుంటే ఆ ప్రభు మాకు మా కుటుంబాలను అందరినీ కాపాడి ఈ సమాజానికి మంచి చేయాలని ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మీకు అందరికీ మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అక్షయ్ తేజ్, పాల్, విల్సన్. కమిటీ వారంతా ఫోటో కోసం రండి. ఎమోషన్లు కలిగి మరలా మన యొక్క ప్రాంతంలో ప్రియ పరలోకమందున్న మా తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో మేమందరము పాలు పొంది సంతోషించడానికి మీరిచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక విధానానికి పొన్నలూరు మండలం వేంపాడు గ్రామ పంచాయతీ పరిధిలో అధికార పార్టీ నాయకులు గండి కొడుతున్నారు. గత ప్రభుత్వం హయాంలో పాలేరు నది పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా తరలింపు జరుగుతుందని అప్పుడు ఫిర్యాదు చేసిన స్థానిక నాయకులు ప్రభుత్వం మాది, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరన్నట్లు బరి తెగించి గతాన్ని మరిచి యథేచ్ఛగా ఉచిత ఇసుక విధానానికి తుట్లు పొడుస్తున్నారు. పాలేరు నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక తరలింపు తవ్వకాలు చేసేందుకు ప్రభుత్వం యొక్క అనుమతి లేదు. పూర్తిగా వ్యవసాయ ఆధారం పాలేరు పరివాహక ప్రాంతం కావడంతో ఇసుక తవ్వకాలు తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయ సాగుకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని సర్పంచ్ బత్త దాసరి రవీంద్రబాబు మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇక్కడ ఎటువంటి అనుమతులు ఇసుక తరలింపు తవ్వకాలకు అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. కొండపి పోలీస్ అధికారులు ఇసుక అక్రమ రవాణాపై అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా అన్న తీరులో వ్యవహరిస్తున్నారని, పోలీస్ అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నారని రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేంపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు తరలింపులో కీలక పాత్ర అధికార పార్టీ నాయకుడు వ్యవహారాన్ని మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. గ్రామంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను నియంత్రించి ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం అమలు జరిగేందుకు చర్యలు తీసుకోవాలని సర్పంచ్ బత్త దాసరి రవీంద్ర గ్రామ ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం అయితే ఉచితంగా ఇసుక తోలుకోముంది. ఏ విధంగా తోలుకోముందంటే ట్రాక్టర్ల సాయంతో మనుషులతో పోసుకొని వాళ్ళ అవసరాల రీత్యా తోలుకోముంది సార్. కానీ ఇక్కడ ఇది జరగట్లేదు. జేసీపీలు టిప్పర్లతో భారీగా ఇసుకని తరలిస్తున్నారు. ఈ ఇసుక పోవటం వల్ల ఇక్కడ ఉన్న బోర్లు ఎండిపోయి మా ప్రజల జీవనాధారం కోల్పోయి మంచి తాగునీటి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది సార్. దయ ఉంచి ఈ పాలేరు పరివాహ ప్రాంతాన్ని ఇసుకతో తోలకు జేసీబీ సాయంతో మరలించకుండా అధికారులు చర్యలు తీసుకోవచ్చు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పేరిట ప్రభుత్వం హిందూ దేవాలయాలపై చేస్తున్న పెత్తనాన్ని రద్దు చేయాలని, హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులను తొలగించాలని జిల్లా విశ్వ హిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ రాధారమణ గుప్తా జంజం, స్వయం సేవక్ నగర ప్రముఖ్ సింగోత్ ఏడుకొండలు పిలుపునిచ్చారు. సీతారాంపురంలోని వేప అంకమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. హిందూ దేవాలయాలను హిందువులే నిర్వహణ చేపట్టేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన లక్షలాది మంది హిందువులతో విజయవాడలో హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. హిందువులందరూ బహిరంగ సభలో పాల్గొవాలని అన్నారు. అనంతరం భగీరథ సర్కిల్ అయ్యప్ప స్వామి దేవస్థానం నుండి కాషాయ పథకాలను చేతపట్టి జై శ్రీరామ్ నినాదాలతో సీతారాంపురంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భార్గవ దుర్గాప్రసాద్, మెండేల సుబ్బారావు, రెడ్డి మల్లికార్జునరావు, మేడాల సాయిరాం, గండికోట సుశాంత్, దండూరి ఆంజనేయులు, కె పుల్లయ్య, గండికోట శివ, జూటూరి శ్రీనివాసరావు, భాను, ఫణి, శివాజీ, దనిశెట్టి రామునాయుడు తదితరులు పాల్గొన్నారు. మన గుప్తా గారు చెప్పారు, రథాలు తగలబెట్టేస్తున్నారు.
ఇంకా అంతర్వేది దగ్గర రాములు వారు శిలను సపరేట్ చేసినటువంటి పరిస్థితి చూసాము. ఎన్ని రకాలైనటువంటి మనము కానుకల రూపంలో దాన్ని ముందుకు తీసుకువెళ్తాం. అలా కాకుండా ఒక 2 లక్షలకు పైబడిన ఆదాయం ఏదైనా ఒక దేవాలయంలో వస్తుంది అంటే వెంటనే గద్దల్లాగా దేవాదాయ శాఖ అని చెప్పి గవర్నమెంట్ వచ్చేసి ఆక్యుపై చేసుకుంటుంది, దాన్ని ఆక్రమించి దానికి దర్శనం ఆ గుడిలో కాలు పెట్టడానికి 5 రూపాయలు, దేవుణ్ణి మొక్కుకోవడానికి రకాల పనులు మనం ఎవరైతే అలాగే దేవాలయ నిర్వహణలోను ఆస్తుల విషయంలోనూ ప్రభుత్వాలు దూరంగా ఉండాలని గౌరవ న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పులు కూడా ఇచ్చాయి. అయినప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం, కళ్ళు తెరవట్లేదు. జాగో హిందూ, ఇప్పటికైనా మనం మన దేవాలయ వ్యవస్థను కాపాడుకోవాలి. ఎప్పుడైతే దేవాలయ వ్యవస్థ మారుతుందో మనలో అన్ని రకాలుగా ఉన్నత స్థితికి చెందుతాం. అలాంటి వ్యవస్థను తీసుకురావడానికి ఈ హైందవ శంకరావం సభ జనవరి 5వ తేదీన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతుంది. రాజకీయ పరంగా మనం ఎన్నో ఒత్తిడికి లోనై వారు చేస్తున్నటువంటి ఇలాంటి హిందూ వ్యతిరేక చర్యలను మనం ఖండించలేక నిన్నకుండిపోతున్నాం. ఇకనైనా ముందుకు రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. నిరంతరం దాడులకు గురవుతున్నాయి. దేవాలయాల ఆదాయాలను హిందూ ధార్మిక వ్యవస్థను ఏర్పాటు చేసి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన నిర్వహిస్తున్నటువంటి కార్యాచరణను విశ్వ హిందూ పరిషత్ రూపొందించి హైందవ శంకరావం పేరుతో జనవరి 5వ తేదీన విజయవాడలో నిర్వహించడం జరుగుతుంది. పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ భవన్ నుంచి నినాదాలు చేసుకుంటూ అంబేద్కర్ బొమ్మ వద్ద మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. భారతదేశానికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను పార్లమెంట్లో అవమానించడాన్ని వారు విమర్శించారు. రాజ్యాంగానికి మార్గదర్శకుడైన అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేయటం హోంమంత్రి అమిత్ షాకు తగదని హితవు పలికారు. కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి గోపీనాథ్, కోశాధికారి యారమాల మల్లికార్జునరావు, మాల సంఘాల కన్వీనర్ పిల్లి మాల్యాద్రి, ఎంఈఓ నాగేంద్రవదన్, ఏపీఓ కొండయ్య, బీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు పర్రే వెంకటరావు, విశ్రాంత డిఈఓ పీకా మధుసూదన్ రావు, జేసీ జిల్లా కన్వీనర్ వెంకట్, తిరుపుస్వామి, కొప్పోలు ఏడుకొండలరావు, వివేక్, జాలయ్య, రాజు, రమేష్, మిట్నసల శాంతారావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో అనుచితంగా వ్యాఖ్యానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని మోడీ గవర్నమెంట్ని ఉమ్మడి ప్రకాశం జిల్లా మాల ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ దేశానికి దిశానిర్దేశం సూచించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పట్ల అమానుషంగా మాట్లాడటాన్ని దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది ఎంత మాత్రం క్షమార్పణ కాదు. ఈ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దేశానికి ఎన్నో 75 సంవత్సరాలుగా భారత రాజ్యాంగాన్ని అందించి ఏ వర్గాల ప్రజలు ఏ విధంగా బతకాలో, ఏ విధంగా వాళ్ళకి హక్కులు కల్పించాలో కల్పించినటువంటి మహోన్నతుడు అంబేద్కర్ పట్ల అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం చాలా దుర్మార్గం, అరాచకం, అన్యాయం, అక్రమం. దీన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లా మాల ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరి బడుగు వర్గాల యొక్క హక్కుల్ని మరియు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక కులాల్లో ఉన్నటువంటి స్త్రీలకు విముక్తి ప్రదాత, మానవ హక్కుల ప్రదాత, సాంఘిక సంస్కరణ ఉద్యమ దాత మరియు ఈ దేశానికి ఒక ఆర్థిక స్వాతంత్రము, సామాజిక స్వాతంత్రము మరియు సాంస్కృతిక స్వాతంత్రాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అంబేద్కర్ అనేటువంటిది నినదిస్తున్నారని చెప్పేటువంటి మరి అమిత్ షా గారికి మేము హెచ్చరిస్తున్నాము. ఇది తప్పు.
ఈ దేశంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీలని మరీ వెనకబాటుతనానికి గురి చేసి ఇంకా మరి పాతకాలానికి తీసుకెళ్లాలనేటువంటి ఒక సంస్కృతితోటి మాట్లాడుతున్నటువంటి విధాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ మరి మాటలని ఎప్పుడైనా సరే మళ్ళీ వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులుగా మరి విద్యావంతులుగా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో మా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి చులకనగా మాట్లాడితే ఎటువంటి వారినైనా క్షమించమని చెప్పేసి తెలియజేస్తూ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ ఒంగోలు కమిటీ నగరంలోని పలు ప్రాంతాల్లో పేదలకు దుప్పట్లు పంపిణీ చేసింది. గుంటూరు రోడ్లోని A1 ఫంక్షన్ హాల్ నుంచి కర్నూలు రోడ్ ఫ్లైఓవర్, ఆర్టీసీ డిపో సెంటర్, కొత్త కూరగాయల మార్కెట్ సెంటర్, రైల్వే స్టేషన్, చర్చి సెంటర్, కలెక్టర్ కార్యాలయం, రిమ్స్ ప్రాంతాలలో ఉండే యాచకులకు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మైనారిటీ వెల్ఫేర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎండి రఫీ, సొసైటీ జిల్లా అధ్యక్షుడు ఎస్కే ఖాదర్ వలీ, ఎస్కే బాబు, ఎస్కే వలీ, ఉపాధ్యక్షుడు షేక్ ఫరూక్, షేక్ బాజీ, గౌస్ బాషా, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పేదవాళ్ళైనా బయట పడుకునే చలికి వాళ్ళకి ప్రతి వారికి దుప్పెట్లు పంచుతున్నారు. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. దీనికి నన్ను అతిథిగా పిలిచారు. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నేను స్టేట్ ప్రెసిడెంట్ని, నాకు అతిథిగా పిలిచారు. ఈ కార్యక్రమాన్ని నేను హాజరైనందుకు ఎంతో గర్విస్తున్నాను. ఈ కమిటీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచిగా ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ నేను సంతోషిస్తున్నాను. మిగిలిన అసోసియేషన్ల లాగా ఆఫీస్లో కూర్చొని వాళ్ళు సలహాలు ఇచ్చారు, వీళ్ళు సలహాలు ఇచ్చారు అని చెప్పడం కాకుండా చేతల అసోసియేషన్గా చేతల పని చేస్తూ అసోసియేషన్గా సొసైటీగా వీళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళకి నేను అభినందిస్తున్నాను. ఈరోజు జిల్లా కమిటీ వారు, టౌన్ కమిటీ వారు, మండల అధ్యక్షులు మేమందరం కలిసేసి ఈ కార్యక్రమాన్ని పేదవాళ్ళకి దుప్పట్లు పంచాలనే ఒక నేపథ్యంతో ఈ చలి డిసెంబర్ నెలలో అధికంగా చలి ఉంటుంది కాబట్టి వాళ్ళకి దుప్పట్లు పంచాలని చెప్పి కోరికతోటి మా జిల్లా కమిటీ నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఇక మీదట కూడా ఇలాంటి కార్యక్రమాలు మా మైనార్టీ సొసైటీ మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత పివి రావు 19వ వర్ధంతి కార్యక్రమం ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో నిర్వహించారు. ముందుగా పివి రావుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలో తన ఉద్యోగాన్ని కూడా వదులుకొని మాలల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి పివి రావు అని అన్నారు. పివి రావు చేపట్టిన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మాలలందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి గోపీనాథ్, కోశాధికారి ఎరమాల మల్లికార్జునరావు, మాల సంఘాల కన్వీనర్ పిల్లి మాణిక్యరావు, మాల్యాద్రి, ఎంఈఓ నాగేంద్రవదన్, ఏపీఓ కొండయ్య, బీటీఏ రాష్ట్ర అధ్యక్షులు పర్రే వెంకట్రావు, విశ్రాంత డీఈఓ పీకా మధుసూదన్ రావు, జేఏసీ జిల్లా కన్వీనర్ వెంకట్, తిరుపతి స్వామి, కొప్పూరు ఏడుకొండలరావు, వివేక్ జాలయ్య, రాజు, రమేష్, రామారావు తదితరులు పాల్గొన్నారు. పివి రావు గారికి నివాళులర్పించే క్రమంలో మనమంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. దానికి ముందుగా మొన్నటి పార్లమెంట్ సెక్షన్లో మన భారతదేశానికి హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద అవహేళన చేస్తూ మాట్లాడే క్రమంలో ఆయనకి మాటలన్నీ ఖండిస్తూ మనం ఈరోజు గొప్ప ర్యాలీగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. పివి రావు గారి వర్ధంతి కంటే ముందు ఆ యొక్క సిచ్యువేషన్ మనం చేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉండి రాజ్యాంగబద్ధంగా ఆ పార్లమెంట్ హౌస్లో ఉండి ఆ విధంగా మాట్లాడటం అనేది హేతుబద్ధమైనది కాదని మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా పార్లమెంట్కి మనం ఏ విధంగా వచ్చాం, రాజ్యాంగబద్ధంగా వచ్చామా, దొడ్డిదారిన వచ్చామా, ఆ పార్లమెంట్కి రావడానికి గల కారణం ఏంటి, కాన్స్టిట్యూషన్ లా ప్రకారమే మనం వచ్చాం, దాన్ని గౌరవించాలి. ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ పార్లమెంట్ సెక్షన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ద్వారానే మనం అక్కడికి వచ్చామన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకొని ఆయన యొక్క రాసినటువంటి ఆర్టికల్స్ ద్వారానే ఈ దేశ వ్యవస్థ అంతా కూడా
ఆధారపడి ఉందని చెప్పేసి ఈ క్రమంలో ఎవరికైనా సరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కించపరిచిన వల్ల వారు తగిన మూల్యం భవిష్యత్తులో తీసుకోవాల్సి తప్పదని చెప్పేసి సర్వముఖ్యంగా తెలియజేస్తున్నాం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టం ఎప్పటికీ మనతో ఉండదు. ప్రశాంతంగా ఆలోచించు, పరిష్కారాన్ని శోధించు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.